రేవంత్ రెడ్డి పెట్టే అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడదని హరీష్ రావు తేల్చి చెప్పారు. 6 గ్యారంటీలను ప్రశ్నిస్తే వేధిస్తారా? రేవంత్ సర్కార్ కుంభకోణాలను ప్రశ్నిస్తుంటే కుట్రలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నిన్న రేవంత్ బాంబార్ది బాగోతాన్ని ఉదయం బయట పెడితే సాయంత్రానికి సిట్ నోటీసులు పంపారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లి సిట్ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. ఉదయం 11:30 గంటలకు మొదలైన సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. నిలదీసిన నేపథ్యంలో నిన్న ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకొచ్చి వాళ్ళ సిట్టు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగం అన్న ప్రధానంగా మీరు ప్రశ్నిస్తే పాపమన్న చందంగా వివరిస్తున్న తీరును ఎట్లా చూడొచ్చు? ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రశ్నించే తత్వం ఉండకూడదు అనేది ఒక ఆలోచనకు వచ్చిండు. మరి గతంలో ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఉన్నాయి లేని అవాస్తవాలు కూడా మాట్లాడి ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ గారిని బదలాం చేయాలని కార్యక్రమం చేసిండు. కానీ వీళ్ళు అధికారం రావడం కోసం 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిన వాటిని నిలబెట్టమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రశ్నించినందుకు ఇలా రాజకీయ కక్షసాధ్యంతో ఈరోజు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అనే కేసులు అక్రమ కేసులు కట్టి ఇలా విచారణ పేరుతోటి ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే నేను హరీష్ రావు గారు నిన్న బొగ్గు గనుల దాని విషయంలో ప్రత్యేకంగా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. తనకు బామ్మర్దికి ఉన్న సంబంధాలు కానీ కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు వాటాల గురించి కానీ అనేక అన్ని విషయాలను కూడా క్రోడీకరించి ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తే తట్టుకోలేక దానికి ఆన్సర్ చెప్పే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ లేకనే ఏం తోయక రాత్రే సిట్టుకు పిలిచి ఆదేశాలు ఇచ్చి నోటీస్ ఇచ్చి విచారణ పిలవాలనే కార్యక్రమం చేసింది తప్పితే ఇంతకంటే దిక్కుమాలనే కార్యక్రమం లేదు. అధికారులు పిలిచినప్పుడు చట్టాల మీద ఒకటూ గౌరవం ఉన్నది. ఆ పద్ధతులను విచారణ ఖచ్చితంగా మా నాయకుడు హరీష్ రావు గారు పోయారు. ఇలా ఖచ్చితంగా మీరు ఏ విచారణ పిలిచినా మేము సహకరిస్తాం, కానీ న్యాయసమ్మతంగా ఉండాలి. ఇలా ఫోన్ ట్యాపింగ్ అనే కేసు ప్రజాప్రతినిధులకు ఏ రకమైన సంబంధాలు ఉంటాయి, అది చేయవలసింది అధికారులు చేస్తారు, దానికో యంత్రాంగం ఉంటుంది. వాళ్ళని వదిలిపెట్టి మీరు చేసే పద్ధతి మీరు చేయకుండా ఇలా అధికారంకి వచ్చి ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు మేము ఏమి ఇచ్చినాం, ఏం సందేశం ఇచ్చినాం, వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినది అని పని పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ పొద్దున్నేసే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని ఇచ్చిన హామీలను నిలదీస్తున్నారని చెప్పి దానికి సమాధానం చెప్పలేక దాటవేటేసింది. ఇవాళ మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుకుంటే ఈరోజు ఈ రకమైన నీచమైన కకృతి రాజకీయాలకు పాల్పడుతుంది తప్పితే మరొకటి కాదు. ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. నిన్న ఖమ్మం పోయి ఇలా చీకటి ఒప్పందాలు బీజేపీ పార్టీతోటి చంద్రబాబు నాయుడుతో కనుసైగలు నడుచుకుంటూ ఇలా నీకు ఇంతో అంతో సీఎం పీఠం మీద కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని మోసం చేసుకుంటూ నిజమైన సీనియర్ కాంగ్రెస్ నాయకులను మోసం చేసుకుంటూ వాళ్ళ మీద లీకులు ఇచ్చి వార్తలు రాపించుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీని ఒక వర్గాన్ని టీడీపీకి కానీ కొంత వర్గాన్ని మరి బీజేపీ కానీ బీజం వేస్తూ రేపు రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఉండదు, దిమ్మలు గులగొడుతూనే శాంతిస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఎన్టీ రామారావు బతికిలేడు. కానీ ఎన్టీ రామారావు ఎప్పుడు శాంతిస్తాడు? రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పితేనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖతమైతేనో ఇటు చంద్రబాబు ఆంధ్రలో ఖతమైతే ఎన్టీ రామారావుకి శాంతిస్తుంది. ఆ రకమైన పద్ధతులు ఉండాలి. కానీ పొద్దునేస్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఏమి ఇస్తే స్లిప్ ఇస్తే సజ్జాదుడు పొద్దుగా నేను కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసి ఆ తప్పిదాన్ని కప్పికూసుకోకపోయి బీజేపీ వాళ్ళ దగ్గర మోకలిరుగుడు ఈ దరిద్రమైన భావజాలంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండు. కేసీఆర్ ఒక విజన్ తోటి ఒక ఆలోచనతోటి తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం నెంబర్ 1 రాష్ట్రం చేస్తే ఇలా రాష్ట్రాన్ని గౌరవం నిలబెట్టకుండా మరి పరువు తీసే పద్ధతిలో దిగజారి రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టంగా ఉన్నది. మన సర్పంచ్ ఎలక్షన్లో గుణపాఠం చెప్పారు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వీళ్ళు ఆ పనిలో నిమగ్నం కాకుండా మమ్మల్ని విమర్శలు చేయకుండా ఉండాలంటే ఈ ఫోన్ ట్యాపింగో ఈ ఫార్ములను కాళేశ్వరమనో కాలయాపన చేసుకుంటా 2 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ వచ్చిండు. ఇక మీరు ఏ విచారం పిలిచి వెతుకుండా సిద్ధంగా ఉన్నాం.
ప్రజాక్షేత్రంలో మాత్రం నీ బట్టలు ఉడబెట్టడం రేవంత్ రెడ్డి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి ఉండడు. ఈ ఫార్ములా పిలిస్తే వదిలిపెడతారు అనుకుంటున్నావు, ఫోన్ ట్యాపింగ్ అంటే పిలిస్తే వదిలిపెడతారు, కాళేశ్వరం అంటే వదిలిపెడతారు అనుకుంటున్నావు. కానీ ఖబర్దార్, నీ ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి మరి నూకలు చెల్లి అనేది దీన్ని బట్టి తెలిసిపోయింది. ప్రధానంగా మిమ్మల్ని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పదే విలువడం కావచ్చు, వాళ్ళ మొదట ఒక సిట్ వేశారు, తర్వాత మళ్ళీ ఒక సిట్ వేశారు. కానీ వాళ్ళ అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో నిధులు లేవు, అక్కడ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్న నాయకులు కూడా అనేక రకాలుగా కుంభకోణాలు, వారిపైన సిట్ వేసే మీరు ప్రశ్నిస్తున్నారు. సిట్ వేయాలని ఎందుకు సిట్ వేయలేకపోతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు దమ్ము ధైర్యం ఉండాలి కదా ప్రభుత్వానికి. ఆ దమ్ము ధైర్యం లేకనే ఇవాళ తప్పించుకుంటూ తిరుగుతారు వాళ్ళు. ఆయన ఇలా పోయి చూసినాం మనం, సమ్మక్క సారల దగ్గర పోయి క్యాబినెట్ పెట్టిన పెద్ద గొప్పగా ఆయన ఎన్టీ రామారావు లాగా పోల్చుకొని ఏడబెడతాడ పెడితే ప్రజలు ఆదరణ వస్తుంది, సింపతి వస్తుంది. ఏం రాదు. నువ్వు ఆడ క్యాబినెట్ పెట్టినా, హైదరాబాద్లో క్యాబినెట్ పెట్టినా ప్రజలకు ఒరిగేది ఏం లేదు. నీ కుటుంబానికి, నీ కుటుంబ సభ్యులకి, నీ కొంత మంత్రులకి నీకు లాభం జరుగుతుంది. అది అందుకని ప్రజలకు జవాబుదారితనం ఉండకుండా తప్పించుకుంటా దోసుకున్న డబ్బులు బయట దేశాలు ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ ఆ మూటలను సర్ది పెట్టుకోవాలనే పద్ధతిలో ఇవాళ బయట దేశాల పరని చెప్తాను. నువ్వు బయట దేశాలు పోయినప్పుడు కానీ, ఢిల్లీ పోయినప్పుడు కానీ తీసుకొచ్చిన నిధులేందో చెప్పు రాష్ట్రానికి. అది చెప్పకుండా మా నాయకుడు హరీష్ రావు గారు అనేక రకాల ప్రశ్నలు వేసి నీకు దానికి ఆన్సర్ చెప్పి నీకు దమ్ముంటే ఎందుకు పరారైపోయినావు? నీ మంత్రులు చెప్పమని చెప్పు, ఎందుకు పరారైపోతున్నారు? ఇవాళ పోయి సమ్మక్క సారద పాదయాత్ర చేస్తారు కదా మీరు. ఆ పాదయాత్ర వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి జనంలో తిరగండి, ఏ రకమైన పరిస్థితి ఉంటుంది? అది ఆన్సర్ చెప్పలేకుండా దొంగలా తిరుగుకుంటా ఇవాళ ఏమన్నా అధికారం ఉంది, యంత్రాంగం ఉంది అని చెప్పి కక్ష సాధ్యంతో కేసులు కడతాంటే నీ తాటాకు సభ్యులకు ఒకటి భయపడతలేడు. ఖచ్చితంగా ప్రజల్ని గుణపాఠం చెప్తారు. ప్రధానంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశం చెప్తున్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఇవాళ ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే ఇవన్నీ విషయాలు తెలిసేయంటావా, చేస్తలేరంటారా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయకుండా యంత్రాంగం ఎట్లా నడుస్తుందండి? పోలీస్ వ్యవస్థ ఎందుకు మరి? ఈ గూఢచారి వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు స్థానిక ఎలక్షన్ జరుగుతుంటేనే వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం, మీరు పని చెప్తాం, ఎవరెవరితో ఎట్లా మాట్లాడుతారో చెప్తాను, అదే వాళ్ళే అధికార పార్టీ నాయకులు చెప్తారు. మరి ఎట్లా అంటారు ఆ సమాచారం? అంటే మీరు ట్యాపింగ్ చేస్తలేరా? మీ మంత్రుల మీద ట్యాపింగ్ చేయకుండా నేను ఇలా లీకులు ఇచ్చి వార్తలు రాపిస్తున్నావా? నీ మంత్రుల మీద లీకులు ఇచ్చి ఎట్లా రాయిస్తున్నావు? ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నానే కదా. నీ గవర్నమెంట్ నీ మంత్రులు ఫోన్లు పట్టుకోవాలని భయపడే పరిస్థితి వచ్చింది, ఎవరితో మాట్లాడాలని భయపడే పరిస్థితి వచ్చింది. అంటే గంత దరిద్రమైన భావజాలంతో యంత్రాంగం ప్రభుత్వం నడిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి. అందుకనే నీ మీద ఒక నమ్మకం అనేది పార్టీకి లేదు, ప్రజలకు లేదు. లేకని ఇలా రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాలు పట్టుకుంటుంటే అటు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుని ఇలా బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కొలగొడుతున్నట్టే నీకు పోయే దరిద్రకాలం నెత్తిలో కూర్చుంది కాబట్టి ఈ రకమైన దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నాం. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చే పని మీద శ్రద్ధ పెట్టు. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు పండబెట్టినావు, కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టినావు, రైతులకు ఇచ్చిన రైతు బంధు పండబెట్టినావు. ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా దిక్కుమాలిన పనులు చేసుకుంటా ఈ రాజకీయ కక్షాంపులు చేస్తే భయపడి కూర్చుంటారు ఎవరన్నా. నువ్వు ఎంత కేసులు అక్రమ కేసులు కడితే బీఆర్ఎస్ పేట అంత ఉవ్వెత్తున లేస్తుంది. ఖచ్చితంగా నీకు చమరగీతం పాడతారు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్రజలకు సంక్షేమం ఇస్తారు తప్పితే నీలాంటి దిక్కుమాలను మన ప్రజలకు మోసపోరు. ఖచ్చితంగా ఇప్పటికి మోసపోయే బాధపడతారు, మదన పడతారు ప్రజలు. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి అంటే బొమ్మన బుద్ధులు తిట్టే పరిస్థితికి వచ్చింది. కానీ పాప కన్న తల్లిదండ్రులు ఎట్లుంటారు కానీ వాళ్ళని పొద్దులేసి నువ్వు ముఖ్యమంత్రి సీట్ల కోసం వాళ్ళని తిట్టిపిస్తున్న దుర్మార్గునివి. ఇకైనా బుద్ధి చేసుకుని పని చేసుకొని ఆ తల్లిదండ్రుల గౌరవం కాపాడు కన్నందుకన్నా. థ్యాంక్ యూ. వాళ్ళ ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కేవలం వారి డైవర్షన్ పాలిటిక్స్కే తప్ప ఇంకోదాని కాదు. వాళ్ళ పదే ప్రజాపాలన చెప్పి ప్రజలను మభ్యపెట్టడమే తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. భవిష్యత్తులో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ సంక్షేమ పాలన అందిస్తాం. వాళ్ళ హరీష్ రావు సిట్టుకు పిలిచడానికి భయపడడమో ఇంకేదో విచారణ పిలిచడానికి భయపడలేదు. ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చిరుమతి లింగయ్య చెప్తున్న పరిస్థితి ఉంటుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.